రాగి జావా, కొబ్బరి, రాగి జావా రాగులు నానబెట్టి పొద్దున్నే తర్వాత కొబ్బరి, కొంచెం బెల్లం, ఇంక జీడిపప్పు నానపప్పు జీడిపప్పు ఇగో అలా ఫైన్ వేస్తున్నాం. వేసుకొని చాలా మాటలు చూస్తాను మీకన్నా లాలాజాల ఊరి చేసుకుంటారు. ఇది చాలా మాటలు చూపిస్తున్నాం. ఇది ఇది మీరు ఆరోగ్యంగా కావాలనుకున్న వాళ్ళు ప్రయత్నం చూడండి. పర్లేదండి అనుకున్న వాళ్ళు చూడగానే మళ్ళీ చూస్తే మీరు బాధపడతారు. ఈరోజు మేము 4 రోజులు నేను ఇంటికి వచ్చి షూటింగ్ అట్ట వెళ్ళేసి అటు బెంగళూరు ఇటు వెళ్ళి అటు ఇటు వచ్చాం. ఈరోజు ఇంట్లో ఉంటే అన్ని వెరైటీస్ పూరి దోశలు అన్నీ వేసేవాళ్ళు, కానీ రాగి జావ తాగుతున్నాం. పొద్దున్నే ఆహారం అనేది స్ట్రాంగ్గా ఉండాలి. ఎందుకంటే పొద్దున్న తినే ఆహారం టిఫిన్ కానీ ఏది కానీ కొంచెం స్ట్రాంగ్ ఉండాలి. ఎందుకంటే నైటు తక్కువ తిని పొద్దున్నే అన్ని ఆవయాలకి పనిచేస్తాయి కాబట్టి. ఇది రామాపழం. ఇది లక్షణపழం ముళ్ళు ఉన్నది. పండు మెదిన ఫ్రూట్స్ ఏంటి అని అడుగుతారా మీరు? చూసుకో, రామఫలం, అత్తికాయ, ఇది ఏముంది, బీరకాయ, జాంకాయ, యాపిల్, దానిమ్మ, ఇది పక్కన వచ్చింది. ఎందుకంటే పొద్దున్నే బొప్పాయి తిన్నాం, కట్టిపొడి తిన్నాం, ఆ తర్వాత ఇది మధ్యాహ్నం 1 గంట దాకా అద్భుతంగా ఉంటుంది, కూల్గా ఉంటుంది. ఎండాకాలం అనేది ఏంటంటే మనకేంటంటే 4-5 వెరైటీస్కి మనిషి అలవాటు పడిపోయాడు. 2 ఇడ్లీ, 1 దోశ, 1 పూరి, 1 వడ, 4 ఐటమ్స్ తింటే కొన్ని మనిషి తిన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. దీని ఒక ఐటమ్స్ ఇది అన్ని దానిలో కలిపి ఉన్నాయి. మిత్రులా పాపం మీరు తినడానికి కష్టంగా ఉంటుంది. మాకు షూటింగ్ లేదు. ఉగాది మన తెలుగు కొత్త సంవత్సరం. ఉగాది శుభాకాంక్షలు చూస్తున్న నా ప్రేక్షకు దేవుళ్ళందరికీ. తెలుగు కొత్త సంవత్సరం మనం అంతా న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అందరూ చెప్పుకుంటున్నారు, కానీ ఇక్కడ ఊరు మమ్మల్ని పలకరించట్లా. ఇదేంటంటే మన పర్సనల్ కొంత పెద్దవాళ్ళకే ఉగాది పచ్చడి కూడా ఉంటుందిగా. ఉగాది పచ్చడి ఉంటుంది కదా, కొంచెం పులుపు, కొంచెం కారం, కొంచెం ఉప్పు, అన్ని రకాల కలిపి పెడతారు ఆ పచ్చడి. ఎందుకనంటే జీవితం అంటే అన్నీ కలిసి ఉంటాయని పెద్దలు అప్పుడే వాళ్ళు గ్రహించి, జీవితం అంటే కొంచెం పులుపు, కొంచెం తీపి, కొంచెం చేదు అన్నీ ఉంటాయి. మనం ఏం చేస్తున్నామంటే అన్నీ టీపోన్ల కోసమే ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాం. అప్పుడు మనకి కొన్ని చేదు గ్రామాలు కూడా ఉండాలి మనకి. నా మిత్రులారా, చేదు అనుభవాలు కూడా కొన్ని ఉండాలి.
అప్పుడు కానీ జీవితం కొంచెం రమస అంటే ఒక చూడముచ్చటగా ఉంటుంది. అర్థమైందా? అందుకని అపజయాలు, లాసులు, లాభాలు, చిన్న చిన్న ముఖబిందాలు ఇవన్నీ కూడా చిన్న చిన్నవి అనమాట. అన్నింటి మీద ఫోకస్ చేసి జీవితంలో ఇది ఒక భాగం అని కొత్త సంవత్సరం ఉగాది పండగ రోజు ఉగాది పచ్చడి మనకు అన్నీ నేర్పుతుంది. అన్నీ జీవితం అంటే అన్నీ కలిసి ఉండాలి. జీవితం ఒకే స్వీట్గా ఉండేది జీవితం కాదు. మరి చేదు అనుభవం కూడా ఉండాలి మనిషికి. పులుపు అనుభవం ఉండాలి, తీపి అనుభవం ఉండాలి. ఇట్లాగా జీవితం అనేది అన్ని రసాలు కలిపినది ఇదే జీవితం. అందుకని ఇలాంటి అన్ని రసాలు కలిసిన జీవితాన్ని పులుపు వచ్చినప్పుడు యాక్సెప్ట్ చెయ్యి, తీపి వచ్చినప్పుడు యాక్సెప్ట్ చెయ్యి, చేదు వచ్చినప్పుడు యాక్సెప్ట్ చెయ్యి, చేసుకుంటూ ముందుకెళ్తే 4 రోజులు హ్యాపీగా ఉంటాం. చేదు వచ్చిన కాడ అదే చేదు ఎందుకు వచ్చిందంటే ఆ పక్కన తీపి దాగి ఉంది. చేదుని దాటి వెళ్తేనే తీపి వచ్చుద్ది. అందుకని మిత్రులారా, జీవితం అనేది అన్నీ కలిపి ఉండాదే జీవితం. అందుకని అన్ని కలుపులుగా వస్తున్న ప్రాబ్లం ఒడిదిరిగి అంత హ్యాపీగా యాక్సెప్ట్ చేసుకుని ఎంజాయ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్ బాయ్.